వార్తావాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గూడూరు సీతామహాలక్ష్మి గారి సేవా ప్రయాణం 3వ భాగం విందాం. పోయిన వీడియోలో ఆమె ఉద్యోగం చేసే రోజుల్లో సేవా ప్రయాణంలో ఎదుర్కొన్న ఎన్నో కష్ట నష్టాలను మనం విని ఉన్నాము. ఆ రోజుల్లోనే ఆమె ఒక స్త్రీ శక్తిగా మారి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నో సమస్యలను పరిష్కరించి ఎంతోమందికి సాయం చేసి తన సేవా ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆమె సేవా కార్యక్రమంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను అద్భుతాలను మనము ఈరోజు ఇంకా ఆమె ద్వారా తెలుసుకుందాం. సో ఈ ఉద్యోగ జీవితంలో నా ఉద్యోగ జీవితంలో ప్రశంసలు ఎన్నున్నాయో, పొగడ్తలు ఎన్నున్నాయో, అభిమానం ఎంత సంపాదించుకున్నారో గ్రామస్తుల నుంచి, పిల్లల నుంచి. వేధింపులు కూడా అంతే వెతుక్కున్నానండి నేను. ఆ వేధింపుల్లో భాగమే ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోవటం. కాకపోతే ఉద్యోగి దూరభూమి లేదన్నారు కదండి. నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పొట్ట చేత పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. మనకేంటూ ఒక ప్లేస్ ఉండదు. ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ అడవిలో వేసినా పని చేద్దాం, అడవిలో కూడా మనుషులే ఉంటారు కదా అనే సంసిద్ధత నా దగ్గర ఉండబట్టి నేను ఈ ట్రాన్స్ఫర్లకి ఇప్పుడు భయపడలేదు, మెమోరీకి భయపడలేదు, ఏదింపులకి భయపడలేదు, భౌతిక దాడులకి భయపడలేదు. నిజం వైపే నిలబడాలి, మాట్లాడాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలనే తత్వం మాత్రం ఎప్పుడు నాలో అంతర్లీనంగానే ఉందండి. ఇలాంటివి బాల్య వివాహాలు ఆపడంలో కానీ, మైనర్ బాలికల మీద జరిగిన అబ్యూజ్డ్ అంటే ఆ మైనర్ బాలికలు తల్లు లేని ఉదంతాలు, మీకు ఆ సంఘటనలు కూడా చెప్తాను నేను మీకు. వాళ్ళ కోసం న్యాయం జరిగే వరకు నేను చేసిన పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ ఒక ఉద్యోగిగానే కాకుండా ఒక సామాజిక స్పృహన్న సాంఘిక కార్యకర్తను కాబట్టి నేను స్పందించేదాన్ని అండి, పోరాడేదాన్ని అండి. గ్రేట్ అండి. ఇప్పుడు మీరు సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించారు కదా, 2015లో అనుకుంటాను. 2005లోనే. అచ్చా. అప్పటి నుంచి మీరు ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్, అనాథ బాలికలకు కానీ ఇంకా ఎవరికైనా ఏం కార్యక్రమాలు అందులో చేస్తున్నారు? ఒకవేళ అందులో ఎవరన్నా ట్రస్టీలుగా చేరాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాగా మీరు చెప్తారా? సావిత్రిబాయి పూలే గారు అంటే మహా ఇష్టం. ఆ చదువుల తల్లి పేరు మీదే ఈ సంస్థను పెట్టామనేది, ఆవిడ పేరు శిరస్మరణం చేయాలి చరిత్రలోని. ఆవిడ చేస్తున్న మహోన్నతమైన త్యాగాలు ఈ దేశంలో అందరికీ, ప్రతి ఒక్కరికి తెలియాలనేది మా ఉద్దేశం. కాబట్టి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. కానీ ముందు ఎడ్యుకేషనే తీసుకున్నాం. మారుమూల గ్రామాల్లో ఉన్న పేద పిల్లల్ని దత్తత తీసుకోవడం, పాఠశాలలు దత్తత తీసుకోవడం, అట్లా డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే శ్రీహర్ రాజు గారు, లక్ష్మీకాంతమ్మ గారు, నాన్నగారు, ఇట్లా కొద్దిమంది నాతో ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాతో అసోసియేట్ అయ్యి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ ట్రస్ట్ పెట్టుకొని పనిచేస్తూ మొదలు పెట్టామన్నమాట. తర్వాత మనము బతికుండగా ఇలాంటి పేద పిల్లల్ని తీసుకువచ్చి చదివించడము, విద్యాదానం చేయటము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రమంలోనే, అంటే వ్యక్తులుగా చేస్తే పెద్ద రిజల్ట్ రాదండి. నా జీవితకాలంలో 10 మందికి 20 మందికో చదివించగలుగుతాను, కానీ సమిష్టిగా చేయగలిగితే ఎక్కువ మందికి, కలెక్టివ్ గా చేస్తే సమిష్టి వల్ల ఎక్కువ విజయం సాధించగలుగుతాం మనం. సో కాబట్టి నేను ఈ సంస్థను పెట్టేటప్పుడు నాతో కలిసి వచ్చే వాళ్ళని, ఐడియాస్, ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకురావడం జరిగింది. ఈ సంస్థను పెట్టి ఈ విద్యాదాన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలోనే నేను మరణానంతరం జీవితం గురించి 2 ఆలోచన కూడా చేయటం జరిగింది. అంటే బతికుండగా విద్యాదానం చేద్దాం, తర్వాత శరీరదానం చేద్దాం, టోటల్ బాడీ, ఈ 2 రంగాలు ఎంచుకోవడం జరిగింది. సో మాతో కలిసి వచ్చే వాళ్ళని శరీరదాతలుగా దానం చేస్తా ఉన్న వాళ్ళని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం స్థాపించి అందులో మెంబర్స్ చేసాం. వాళ్ళ పని సరిపోయినప్పుడు వారి బాడీని మనం అప్పుడు దాకా ఆ కుటుంబానికి సభ్యుడైనా చనిపోయిన తర్వాత మన సభ్యుడు అవుతాడు, మనం హక్కును చేర్చుకుని మన మిత్రుడిని మన మెడికల్ కాలేజీకి అందజేస్తున్నాం. అలాగా మెంబర్ అవ్వాలంటే, ఆ శరీర దానం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాలి. మనం ఈ ఉన్న
మెడికల్ కాలేజీలు అన్నిటికి సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఆ జిల్లా మెడికల్ కాలేజీ అప్లికేషన్లు ఇచ్చి అక్కడ అందజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు సులభం అయిపోయింది కదండి, అవయవదానం వచ్చేసింది, సెపరేట్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గాన్ డొనేషన్ అనే బాడీ డొనేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ఓన్లీ అవయవాలే దానం చేద్దాం అనుకున్న వాళ్ళకి జీవన దానం ద్వారా అవయవదానం చేయడానికి మనం ఒక వెబ్సైట్ ద్వారా లాగిన్ అవుతున్నాం. సో ఇదంతా కూడా మరణానంతరమే కదా, అంతే, బతికుండగా కాదు. కానీ బతికుండగా చేయగలిగిన పని విద్యాదానం. ఇంకా ఇప్పటికీ కూడా ఎన్నో వందల మంది పేద పిల్లలు, నిరుపేద పిల్లలు, నిర్భాగ్యులు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు ఇడిపోతే రోడ్డున పడ్డ పిల్లలు, చనిపోయిన వాళ్ళు, సింగిల్ పేరెంట్ మిగిలిపోయిన పిల్లలు, తల్లి రెక్కల కష్టం మీద బతుకుతున్న ఆడవాళ్ళు, మెయిన్లీ ఆడపిల్లలు ఎక్కువ మందిని తీసుకుని చదివిస్తున్నాం. ఈ విద్యాదానం అనే ఒక మహాయజ్ఞంలో చాలా మంది తల్లులే ముందుకొచ్చారు. ఎందుకు తల్లులు? మేము కూడా అంటే మనం కన్న బిడ్డల్ని చదివించి గొప్పవాళ్ళని చేస్తే దేశానికి ఏమి సేవ చేసినట్టు కాదు, సమాజానికి ఏమి ఉపయోగపడినట్టు కాదు. అది మన బాధ్యత. చేసాం మనం కనని బిడ్డలు, వాళ్ళకి మాతృప్రేమను అందించాలి. ఇప్పుడు మీరు చూసారు ఈ భవానీ గాని, ఈ యశ్వంత్ గాని, ఇందు గాని, వీళ్ళందరూ కూడా పాపం తల్లిదండ్రులు లేని బిడ్డలు లేదా సింగిల్ పేరెంట్ తో ఉన్న బిడ్డలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఉన్నతమైన చదువు మనం చెప్పించామనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆత్మగౌరవంతో బతుకుతూ తన తల్లిని, తన కుటుంబాన్ని ఉన్నత స్థాయి తీసుకొస్తారు. విద్య ద్వారా విద్య ద్వారా మాత్రమే ఒక పరిపూర్ణమైన మానవుడిగా మనిషి అవతరించగలుగుతాడు, చైతన్యవంతం అవుతాడు, ప్రశ్నించగలుగుతాడు, సమాజంలో ఒక ప్రయోజనాత్మకమైన జీవితాన్ని గడపగలుగుతాడు. అదే మనం వాళ్ళ చదువు లేకుండా నిర్భాగ్యుల వాళ్ళని ఎందుకు పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, బరువైపోతారు వాళ్ళు. ప్రేమ దొరకక, విద్యాగంధం లేక, ఆలనా పాలన లేక, సంరక్షించే వాళ్ళు లేక. అయితే దేశంలో ఉన్న మొత్తం పిల్లలు మనం ఈ నిర్భాగ్యులు కోట్లాది మంది పిల్లలు, కార్మికుల పిల్లలు, శ్రామికుల పిల్లలు, కర్షకుల పిల్లలు అందరూ కూడా మరి చాలా మంది ఇట్లాగే అణగారిపోతున్నారు. ఆర్థిక లేమి వల్ల, పేదరికం వల్ల, పల్లెటూరులో గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలేనండి వీళ్ళందరూ కూడా. వాళ్ళని మట్టిలో మాణిక్యాలు అవి. ఆ మాణిక్యాలు మనం పదులు పెడుతున్నాం, స్థాన పెడుతున్నాం, అద్భుతంగా రాణిస్తున్నారు వాళ్ళు చదువులో. వాళ్ళకి కావలసిన ఆర్థిక వనరులు మనం సమకూరుస్తున్నామండి. దీనికోసం మేము ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వేతర సంస్థల మీద కానీ ఇప్పుడు ఆధారపడాలి. అదండి, సావిత్రిబాయి పూలే ట్రస్ట్ పెట్టిన తర్వాత ప్రధానంగా రెండే అంశాలు తీసుకున్నామని చెప్పాను కదమ్మా. ఒకటి, బతికుండగా విద్యాదానం చేద్దాం. మనం కనని బిడ్డల్ని మనం తల్లి ప్రేమతో పెంచుదాం, వాళ్ళ అభివృద్ధిలోకి తీసుకొద్దాం. వాళ్ళ అభివృద్ధిలోనే మన సంతోషం, మన ఆనందాన్ని వెతుక్కుందాం. కాబట్టి ఆ పిల్లల అభివృద్ధి కోసం మేము ఒక 30 మందిని ఒక టీమ్గా ఏర్పడింది, ట్రస్టీస్గా ఏర్పడి మాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని, వనరుల్ని సేకరించుకొని పర్ మంత్ ఇంత వేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా 6 monthsకి ఒకసారి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి శ్రీపాద సుబ్బలక్ష్మి గారు ఉన్నారండి, నా కొలీగ్, టీచరు, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను మొదటి మనవడు పుట్టాడని చెప్పేసి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి మన ట్రస్ట్కి ఇచ్చారండి, పేద పిల్లలు చదివించండి అని చెప్పి. మళ్ళా మన ఇటీవల రెండో మనవడు పుడితే తన పెద్ద బిడ్డకి, ఆడబిడ్డకి, ఆ రెండో మనవడి పేరు మీద కూడా 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి మన ట్రస్ట్లో డిపాజిట్ చేశారు. అట్లాగే ఇటీవల ఉమామహేశ్వర గారు అని ఉన్నారు, నా ఫ్రెండ్. నేను ఒకప్పుడు అనకాపల్లి అద్దెకున్నాను. ఆమె కూడా ఒక స్థలాన్ని దానం ఇవ్వటమే కాకుండా, మన స్పెక్ట్ హోమ్ నిర్మించుకోమని చెప్పేసి ఒక 20 సెంట్ల స్థలాన్ని దానం ఇవ్వటమే కాకుండా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశారండి. అట్లాగే ఇందిరా గారు అని చెప్పేసి, ఆవిడ మంచి ఎడ్యుకేషనలిస్ట్ అండి, మన ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నారు, బీచ్ రోడ్ లోని. ఆమె కూడా నన్ను పిలిచి 1 లక్ష రూపాయలు ఇచ్చారండి. అట్లాగే స్వర్ణ శైలజ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు అత్తగారి పేరు మీద. సో మన డాక్టర్ బాబురావు గారు, సుమిత్ర దంపతులు 2.5 లక్షలు ఇచ్చారండి. అట్లాగే నాకు ఏపీజీఎల్ వస్తే నేను ఒక 3 లక్షల రూపాయలు నేను కూడా ట్రస్ట్కి డిపాజిట్గా ఇచ్చేసానండి. అంటే అప్పటిదాకా ప్రతి నెల ఎవరికో వాళ్ళు మన పిల్లల ఖర్చులకు మీట్ అవడానికి ఎవరు స్థాయికి తగ్గట్టు, స్తోమతకు ఖర్చు పెట్టేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఇట్లాగా కార్పస్ ఫండ్ అనేది మేము కలెక్ట్ చేసుకోగలిగాము, ఇప్పుడు సుమారు ఒక 25 లక్షలు కార్పస్ ఫండ్ కింద మేము అట్టే పెట్టుకుని దాని మీద వచ్చే వడ్డీ, ఆ వడ్డీ సరిపోదు కాబట్టి ఇంతమంది పిల్లలకి అని మళ్ళీ మేము ఫర్ మంత్లీ ఇంత అని వేసుకోవటం. లేదా మన ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ గారు ఉన్నారండి,
ప్రతి నెల పెన్షన్ నుంచి ఆయన 5,000 రూపాయలు ఇస్తారండి. అట్లాగే అమ్మ లక్ష్మీకాంతం గారు ఉన్నారు, రిటైర్డ్ టీచర్ ఆమె, ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తారండి. అట్లాగే ఉదయ సుందర్ అన్నయ్య అని ఉన్నారండి, రిటైర్డ్ అయ్యారు, అమెరికాలో ఉన్నారు, ప్రతి నెల 5,000 రూపాయలు పంపిస్తారండి. అలాగే ఎంవిఎన్ సుశీల్ గారు అని ఉన్నారండి, మా ఫ్రెండ్ టీచర్ గారు, ఆవిడ ఒక 2,000 రూపాయలు పంపిస్తారండి. హైదరాబాద్ లో ఒక మిత్రుడు ఉన్నారండి, మన గురు ప్రకాష్ గారు అని, ఆయన ఒక 500. ఇక్కడ విశాఖపట్నంలో కృష్ణ భగవానుడు గారు అని ఉన్నారండి, ఆయన ఒక 500. ఇట్లాగా ఎవరికి అవకాశాన్ని బట్టి వారు. ఒక రైటర్ ఉన్నారండి, చంద్రశేఖర్ గారు అని చెప్పేసి, ఆయన నేవీలో కూడా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఎవరైనా ఒక పేద బిడ్డకి మెస్కి బిల్లులు కట్టండి అని పాపం 3,000 రూపాయలు పంపిస్తారండి. ఇట్లా ఇలాంటి వితరణశీలు, దయార్థ హృదయులు, ప్రేమతత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమి పేరు కూడా కొనుక్కో, కనీసం నేను రసీదు ఇవ్వటానికి రసీదు కూడా ఎందుకమ్మా అంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు, ఏది ఆశించిన వాళ్ళు, ప్రేమను మాత్రమే పంచేవాళ్ళు, అలాంటి వాళ్ళు సహాయపడుతున్నారు కాబట్టి ఇంతమంది పిల్లలకి మేము ఈ డబ్బుల్ని చదివించగలుగుతున్నాం. కాకపోతే స్వార్థం లేని వాళ్ళు కావాలండి. నాకు ఏమొస్తుంది అనుకునే వాళ్ళతో ఎప్పటికీ మనం ఏమీ సాధించలేము. నాకేం కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని వద్దండి. మనకున్నది ఇంకొకరికి ఇవ్వగలిగే స్థితిలో మనం ఉన్నాం. నేను టీచర్ గా పనిచేస్తాను, 1,50,000 పైన జీతం వచ్చేదండి. అప్పుడు ఇంత హ్యాపీగా ఉండి నాకు వచ్చిన జీతాన్ని ఈ సొసైటీ కోసం, ఉద్యమాల కోసం, బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టాను. ఈవేళ విఆర్ఎస్ తీసుకుని నేను పెన్షన్ అన్న అయిపోయానండి. అయినా సరే నా పెన్షన్ నేను ఈ పిల్లల కోసం, సంస్థ కోసం ఖర్చు పెట్టి ఇదే సంతోషంగా ఉన్నాను నేను. అలాగే ఇంతమంది కలిపి ఇచ్చిన ఈ డబ్బుని కార్పస్ ఫండ్గా ఫిక్స్డ్ చేసుకుని ఆ వడ్డీతో సహా మేము ఈ పనిచేస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి ఎవరైనా దాతలు, సంస్థలు ముందుకు వస్తే ఇంకా మేము ఒక హోమ్ లేదండి. ఇప్పుడు పిల్లలకి ఇప్పటివరకు మన ఇంట్లోనే, మన ఆఫీస్లోనే చూస్తున్నారు కదా, పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇక్కడే షెల్టర్ హోమ్ అండి, పైన నేను ఉంటాను, ఇది నా ఆఫీస్గా వాడుకుంటున్నాను అనమాట. ఇది సరిపోవటం లేదు, ఎందుకంటే ఏదో ఒక రోజున మనము ఈ ఇంతమంది పిల్లల్ని పెట్టుకోవడానికి ఒక హాస్టల్ లాగా ఉండాలండి. ఈ పిల్లలు, ఈ డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, ఈ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు పెద్దవాళ్ళకి సహాయం చేయాలి. మన సంస్థలో నిస్సహాయులైన, ఒంటరిగా మిగిలిపోయిన శరీర దాతలు చాలా మంది ఉన్నారండి. వారందరూ, ఎందుకంటే ఏదో ఒక రోజున మనము ఈ ఇంతమంది పిల్లల్ని పెట్టుకోవడానికి ఒక హాస్టల్ లాగా ఉండాలండి. ఈ పిల్లలు, ఈ డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, ఈ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు పెద్దవాళ్ళకి సహాయం చేయాలి. మన సంస్థలో నిస్సహాయులైన, ఒంటరిగా మిగిలిపోయిన శరీర దాతలు చాలా మంది ఉన్నారండి. వారందరినీ తెచ్చి, వాళ్ళు మన ఆప్తులు, మన కుటుంబ సభ్యులు ఒక చోట ఉంచాలండి. వాళ్ళని వృద్ధాప్యంలో వాళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అట్లాగే ఈ బిడ్డలు వాళ్ళ దగ్గర నుంచి బోళ్ళంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ ఆడపిల్లలు. సో వాళ్ళ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళకి సహాయపడటం కూడా మానవ విలువలు నేర్పడంలో మనం మన పిల్లలకి అదొక హోమ్ అనేది ఉన్నప్పుడు, పెద్దల హోమ్ని మనం పెట్టగలిగితే, రెస్పెక్ట్ హోమ్ని ఈ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. అప్పుడు ఉమామహేశ్వర గారు స్థలం ఇచ్చారు కాబట్టి 20 సెంట్లు ఎవరైనా దాతలు, సిఎస్ఆర్ ఫండింగ్ ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే, సంస్థలు వస్తే అక్కడ వాళ్ళు ఒక ఫ్లోర్ కట్టి ఇవ్వచ్చు, ఒక రూమ్ కట్టి ఇవ్వచ్చు, ఒక వరండా కట్టి ఇవ్వచ్చు, ఒక సిమెంట్ బస్తాయిలు ఇవ్వచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ మన విశాఖపట్నంలో ఒక 40 మంది పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. వివిధ హాస్టల్స్ లో ఉన్నారు. వివిధ అంటే మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, నర్సింగ్ చదువుతున్న వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు, ఐఐటి దాకా చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. అట్లా ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు అక్కడ హాస్టల్లో పెడతామండి మేము. నేను వెళ్ళాను రాజమండ్రిలో, అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, హేమశ్రీ, తన హాస్టల్లో సింగిల్ పేరెంట్, తండ్రి లేదు, తల్లి దగ్గర నుండి చదువుతున్నా, ఫీజులు కడతాం. అట్లాగే మనం గుంటూరు వెళ్ళాను, తల్లి యాక్సిడెంట్ లో చనిపోయింది, తండ్రికి కాలు తీసేసారండి. ఆయన పిల్లలు పెంచలేడు, పని చేయలేడు. ఆయన ఆ ఇద్దరు ఆడపిల్లలకి మనం ఒక 20,000 ఇచ్చి, మనం మన రత్నశ్రీ గారు మన ట్రస్టీని కేర్ టేకర్ గా పెట్టి ఆ పిల్లలు చదువు ఎంతవరకు చదివితే అంతవరకు. అట్లాగే పీలేరులో ఒక పాప, తల్లి తండ్రి కూడా కరోనా టైంలో బాధితులైపోయారు. వాళ్ళు తండ్రి కిడ్నీ పేషెంట్ అయ్యాడు. అప్పులు పాలైపోతే వాళ్ళు అప్పులు తీర్చమని ఇంటి మీద పడితే తల్లి, ఆత్మాభిమానం గల తల్లి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అమ్మాయి. ఆ పాపని అక్కడ పీలేరులో ఉన్న మా మిత్రులు రెడ్డప్ప గారు, బలరామ్ గారు లాంటి మిత్రులు ఉన్నారు. నేను ఇక్కడి నుంచి కొంత డబ్బులు పంపిస్తున్నాను, ఒక 5,000 అలా నాకు ఉన్నప్పుడు అలా పంపిస్తూ ఉంటాను ఆ అమ్మాయి చదువుల కోసం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కుటుంబానికి రేషన్ ఇస్తూ ఉంటారు, పట్టికలు బియ్యం, పప్పులు, ఉప్పులు ఇస్తారు. ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి, కేజీబీ ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి కదండి,
వాళ్ళు చదివించడానికి, అంటే 10th తర్వాత ఇప్పుడు దాకా 10th ఒక హాస్టల్లో వేశారు. అట్లా ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. అలాగే సాకేత భారతికి కూడా మేము ఆ అమ్మాయి పిహెచ్డి చేసింది అనంతపురం జిల్లా సింగనమల మండలంలో. ఆ అమ్మాయి చదివిన చదువు, ఆ కష్టపడ్డ తీరికి ఓ కూలి పని చేసుకుంటూ కెమిస్ట్రీలో పిహెచ్డి సంపాదించిన భారతిని నేను మొన్న ఏలూరు మీటింగ్లో చూశాను. నేను మొన్నటిదాకా అమ్మాయిని చూడలేదు. ఆ అమ్మాయి గురించి తెలిసిన వెంటనే నేను అక్కడ మా తిరుపాల్ గారు అనంతపురంలో మా కార్యకర్త ఉంటే ఆయనకి 10,000 ఇచ్చి ఫోన్ పే చేసి ముందు ఆవిడకి వెళ్ళి డబ్బులు ఇచ్చిరా, ఆవిడ ఫోన్ నెంబరు ఆవిడ అకౌంట్ నెంబరు తీసుకో, ఇంకా మనం సహాయం పంపిద్దాం, మన మిత్రులు ఎవరైనా సహాయం పంపించే అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు వెంటనే ఆ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ రావటం, ఏఎస్ రాజు గారు లాంటి మా మిత్రులు భీమవరం నుంచి ₹1,00,000 పంపించారండి నా ఇంటర్వ్యూ తోడుగాని. అట్లా ఇంకా ఇండోర్ నుంచి, యూకే నుంచి ఎంతమందో చాలా మంది మిత్రులు 5,000, 10,000, 50,000 పంపించారు. ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్ ఇచ్చారండి భారతికి మన ఈ నా ఇంటర్వ్యూ ద్వారా. అంటే ఇలాంటి పేద పిల్లలు చదువు లేకుండా చదువుకోవడం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు పేదరికం వల్ల మమ్మల్ని చెల్లింపజేస్తాయండి. అలాంటి బిడ్డలను ఆదుకోవటానికి సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ఏర్పడిందండి. విన్నారు కదండి, ఆమె ప్రయాణాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా.